గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ లో భారీ కల్తీ నెయ్యి. భాగ్యనగరంలో మరోసారి కల్తీ మాఫియా పంజా విసిరింది. మనం ఎంతో పవిత్రంగా భావించే పూజలకు వాడే నెయ్యి నుంచి రోజువారీ వంటకాల్లో, రెస్టారెంట్స్ లో తినే ఆహారం వరకు ప్రతి దాంట్లోనూ విషాన్ని కలుపుతోన్న ముఠాల ఆట కట్టించారు అధికారులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరియు హెచ్ ఫాస్ట్ టీమ్స్ సంయుక్తంగా నిర్వహించిన మెగా ఆపరేషన్లో కళ్ళు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్షరాల 130 కేంద్రాల్లో ఒకేసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ విస్తృత సోదాల్లో దొరికిన కల్తీ నెయ్యి నిల్వలు చూసి స్వయంగా అధికారులే షాక్ అయ్యారు. ఏకంగా 25.5 టన్నుల నకిలీ నెయ్యితో పాటు మొత్తం 36 టన్నుల ప్రమాదకర కల్తీ సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. నాసిరకం పామాయిల్, విషపూరిత వనస్పతి, స్టార్చ్ పౌడర్, వీటన్నింటికి తోడు నిజమైన నెయ్యి సువాసన వచ్చేలా ఆర్టిఫిషియల్ కెమికల్ ఫ్లేవర్స్ ను వాడుతూ ఉన్నారు. చుక్క స్వచ్ఛమైన పాలు లేకుండా, కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రసాయనాలతో కూడిన ఈ మిశ్రమాన్ని తయారు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ నకిలీ ఉత్పత్తులకు ప్యూర్ దేశీ ఘీ అంటూ ఆకర్షణీయమైన ప్యాకింగ్లు, ఫేక్ బ్రాండ్ లేబుళ్లు అంటిస్తూ ఉన్నారు. ఇలా తయారైన కల్తీ నెయ్యిని హోల్సేల్ మార్కెట్స్తో పాటు హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్స్, హోటల్స్, డాబాలకు సరఫరా చేస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా భక్తుల మనోభావాలను సైతం సొమ్ము చేసుకుంటూ పూజా సామాగ్రి విక్రయించే కేంద్రాలకు కూడా భారీ ఎత్తున విక్రయిస్తూ ఉన్నట్లు విచారణలో నిర్ధారణైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది. వనస్పతి, నాసిరకం పామాయిల్లో ఉండే అధిక ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. కాలేయం, కిడ్నీలపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాపేక్ష కోసమే నిబంధనలు తుంగలో తొక్కి సామాన్యుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోన్న ఇలాంటి నకిలీ ముఠాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మనం వాడే నెయ్యి అసలైందేనా కాదా అని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సాధ్యమైనంత వరకు అధికారికంగా గుర్తింపు పొందిన FSSAI సర్టిఫికేషన్ ఉన్న బ్రాండ్లనే ఎంచుకోవాలి. మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధరకు లభించే వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఎన్ఫోర్స్మెంట్ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.